హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆల్రెడీ నేను థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేటెడ్ వీడియో చేశాను. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కానీ, స్క్రంచెస్ రిలేటెడ్ కానీ, ఎంబ్రాయిడరీ హూప్స్ కానీ అన్నిటికీ మీరు మెటీరియల్ రిలేటెడ్ కామెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఈవెన్ ఇన్స్టాలో కానీ సేమ్ కామెంట్స్ అయితే వచ్చాయి, మెటీరియల్ చెప్పండి అని చెప్పి. సో నేను ఇప్పుడైతే నేను మీకు బిగినర్స్ కిట్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ బిగినర్స్ కిట్ అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏమేమి వస్తాయి, ఏంటి, ప్రతి ఒక్కటి సైజెస్ దగ్గర నుంచి అండ్ ఎన్ని గ్రామ్స్ వస్తాయి, ఏంటి, కాస్ట్ ఎంత పడుతుంది, ఓవరాల్ గా కిట్ ఎంత. ఓన్లీ ఇది బిగినర్స్ కిట్ మాత్రమే. మీరు నా వీడియోస్ చూస్తూ నేర్చుకోవడానికి అవ్వచ్చు, లేదనుకుంటే నేను ఫ్రీ క్లాసెస్ అయితే చెప్తాను. సో ఆ ఫ్రీ క్లాసెస్ లో మీరు అటెండ్ అవ్వాలి అని అనుకున్నా సరే మీకు ఈ కిట్ అయితే చాలా యూస్ఫుల్ అవుద్ది. లేదు మేము ఇంటి దగ్గర నుంచే జస్ట్ నేర్చుకోవాలి అండ్ ఆల్సో మేము మా ఓన్ బ్యాంగిల్స్ చేసుకోవాలనుకున్నా సరే ఈ కిట్ యూస్ఫుల్ అవుతుంది. సో లైక్ మీరు ఓన్ గా నేర్చుకోవాలనుకున్నా, లేదనుకుంటే నా క్లాస్ కి అటెండ్ అయ్యి ఫ్రీ క్లాసెస్, ఓన్లీ మీరు కిట్ మాత్రం కొనుక్కుంటే చాలు, క్లాసెస్ అయితే ఫ్రీనే. సో ఆ ఫ్రీ క్లాస్ లో అటెండ్ అయ్యి మీరు నేర్చుకోవాలి అని అనుకున్నా, ఆర్ నేను ఓన్ గా మేకింగ్ చేసుకోవాలి, నేను చేసుకోవాలి అనుకున్నా, ఆర్ ఎల్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, బట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చూసి తర్వాత నేను బిజినెస్ లోకి దిగాలి అని అనుకున్న వాళ్ళకి ఈ బిగినర్ కిట్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రతిదీ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ షేప్స్, వాటి సైజెస్ అండ్ ఆల్సో ఎన్ని గ్రామ్స్ వస్తాయి, ఏంటి, వాటి నేమ్స్ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇదండి ఓవరాల్ కిట్, బిగినర్స్ కిట్. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ 1 కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 4 వస్తాయి, అండ్ ఇక్కడ 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 4 సెట్స్ వస్తాయి, అండ్ 6 కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 4 సెట్స్ వస్తాయి. సో టోటల్ గా 3 కట్స్ ఈచ్ 4 వస్తాయి అనమాట, 4 సెట్స్ వస్తాయి. సో ఇది సింగిల్ బ్యాంగిల్స్ 4 వస్తాయి ఇవి. సో ఇవి వచ్చేసరికి ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇవి. అండ్ మనకి జర్దోసి వచ్చేసరికి లైక్ 5 to 8 గ్రామ్స్ అయితే ఉంటది అనమాట ఇది. అండ్ లక్ష్మీ కాయిన్స్ వచ్చి 10 గ్రామ్స్. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కటి ఈచ్ 10 గ్రామ్స్. స్టోన్స్ కానీ, ఇక పియర్ల్ చైన్ కదా ఇది కానీ, స్టోన్ లేస్ కానీ, బాల్ చైన్ కానీ అన్ని 10 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 సెట్స్ ఆఫ్ స్టోన్స్. సో ఇవి సిల్వర్ స్టోన్స్ అండ్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. సో ఇది అండ్ ఓన్లీ రౌండ్ మాత్రం లాస్ట్ ఇది వచ్చేసి 3mm అండ్ ఇది వచ్చేసి 5mm 2 షేప్స్ అయితే ఇచ్చాను అనమాట, ఓన్లీ రౌండ్. సో అవి ఏంటంటే ఎక్కువగా యూజ్ అవుతాయి కాబట్టి అవి మాత్రం 2 పెట్టాను. ఇంకా మిగిలినవన్నీ డిఫరెంట్ షేప్స్ ఇవి. అండ్ స్టోన్ లేస్ వచ్చేసరికి ఇది సపరేట్, ఇది మీకు ఆల్మోస్ట్ 1 మీటర్ కంటే ఎక్కువే ఉంటది అనమాట ఇది. సో 10 గ్రామ్స్ ఇది, అండ్ ఇది ఒక 10 గ్రామ్స్ అండ్ ఇది ఒక 10 గ్రామ్స్. అండ్ మనకి స్టోన్ స్టిక్ చేసుకోవడానికి స్టిక్ పెన్ విత్ గ్లూ అండ్ ఆల్సో 3 కలర్ ఆఫ్ థ్రెడ్స్. మ్యాండేటరీగా గోల్డ్ అయితే ఉంటది, ఇంకా 2 కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా, సో ఈ గ్లూ అనేది కామన్. సో ఇది ఓవరాల్ కిట్. అండ్ ఇప్పుడు మీకు ఇవి స్టోన్స్ కదా, సో స్టోన్స్ ఓపెన్ చేసి మీకు ఒక గ్లాస్ లో వేసి సో ఎంత వస్తుంది క్వాంటిటీ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో కొంతమంది వచ్చేసి 2 సెట్స్ తీసుకునే వాళ్ళు కానీ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఒక క్లారిటీ కోసం మొత్తం నేను కప్ లో వేసి చూపిస్తాను సో ఎంత వరకు వస్తాయని. ఈ కిట్ వచ్చేసరికి మీకు లైక్ మీరు మేకింగ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో నేను ఏదైతే మీకు బిగినర్ స్టార్టింగ్ నుంచి దీనికి ఎన్ని పూసలు వేసుకొని థ్రెడ్ మనం రౌండ్ చేసుకుంటాం కదా, సో చుట్టుకోవడానికి ఎన్ని పూసలు వేసుకోవాలి, అది సింగిల్ కట్ కదా, సో 1 కట్ కి అయితే, అది 2 కట్ కి అయితే ఎంత వేసుకోవాలి, అది 6 కట్ బ్యాంగిల్ కి అయితే ఎంత వేసుకోవాలి, ఏంటి ఈ మొత్తం మనం క్లాస్ లో అయితే డిస్కస్ చేస్తాను, ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. సో యాజ్ ఎ బిగినర్ గా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే మొత్తం ప్రతిదీ నేను ఈ కిట్ ద్వారానే మీకు క్లియర్ చేస్తాను. అండ్ లక్ష్మీ కాయిన్స్ కానీ వస్తాయి. ఈ ఓన్లీ ఈ సెట్స్ తోనే మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు, లైక్ చాలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ కిట్ ని అయితే రెడీ చేశాను అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 799 రూపీస్ పడుతుంది. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే అస్సలు ఇంక్లూడ్ చేయట్లేదు. సో మీకు ఆల్మోస్ట్ అన్ని సైజెస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే కవర్ అయిపోతాయి. అండ్ మీకు ఆల్మోస్ట్ 12 టైప్ ఆఫ్ స్టోన్స్ కవర్ అయిపోతాయి. అండ్ ఆల్సో ప్రతి
లైక్ 3 లేసెస్ అయితే యాడ్ చేశారు. నార్మల్గా బాల్ చైన్ ఎవరు యాడ్ చేయరు, బట్ నేను బిగినర్స్ కిట్లోనే నేను యాడ్ చేస్తున్నాను. సో అది అండ్ ఆల్సో థ్రెడ్స్ కానీ మంచి కంపెనీవి యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ ప్రతిదీ మీకు మంచి క్వాలిటీ అయితే నేను అందజేస్తున్నాను. సో మీకు కిట్ ప్రైస్ వచ్చేసరికి ఓవరాల్గా 799 రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసి వాట్సాప్లో ఆర్ ఎందులో అయినా మీరు కొనుక్కోవచ్చు. సో క్లాసెస్ ఏదైతే నేను చెప్తున్నానో సో ఫ్రీ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కిట్ మొత్తం మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. అండ్ ఆల్సో ఇది ఫ్రీ క్లాసెస్ కాబట్టి నేను లిమిటెడ్ పీపుల్ మాత్రమే యాడ్ చేసుకుంటాను. సో ఫ్రీగా కాబట్టి మీరు ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేసేస్తారో వాళ్ళకి మంచి సోర్స్ ఇది. మీరు దీన్ని మంచిగా ఈ క్లాస్ని యూజ్ చేసుకొని మీరు మంచిగా మీ బిజినెస్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనుకోండి. అండ్ ఈ కిట్ మాత్రం ఏది అంటే ప్రైజెస్ అయితే తగ్గించడం అట్లా ఏం లేదు. అన్నీ చెప్తున్నాను కదా, అన్ని 10 grams వస్తాయి, ప్రతిదీ 10 grams వస్తాయి. ఒక్క జర్దోసి మాత్రం మీకు 7 to 8 grams వస్తుంది, మిగిలిన అన్ని 10 grams వస్తాయి. అండ్ స్టిక్ పెన్ ప్రతిదీ వస్తుంది. సో ఇప్పుడు నేను స్టోన్స్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి. జర్దోసి మాత్రం చూపించట్లేదు, ఐ మీన్ లైక్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఒకసారి మనం ఓపెన్ చేసామంటే మళ్ళీ దీంట్లోకి టచ్ చేయడం చాలా కష్టం ఇది. సో ఇంత వస్తుంది మీకు క్వాంటిటీ, ఆల్మోస్ట్ లైక్ 3 pairs వరకు మనకి ఇది వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా లోటస్ బ్యాంగిల్స్, ఆ టైప్ వరకు ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది క్వాంటిటీ అయితే ఇంత వస్తుంది. దీనికి మీకు లక్ష్మీ కాయిన్స్ చూపిస్తాను ఒకసారి. సో ఇది లక్ష్మీ కాయిన్స్ క్వాంటిటీ అయితే ఇంత వస్తాయి అన్నమాట మీకు. అండ్ కాయిన్స్ కానీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ సో బాల్ చైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు, మినీ బీడ్ బాల్ చైన్ అనమాట ఇది. పెద్ద బీడ్స్ కాకుండా నేను చిన్నవి తీసుకున్నాను. సో చిన్న ప్రెసెంట్ అయితే మనకి బిగినర్స్ కిట్లో చిన్నవి సరిపోతాయి. సో నెక్స్ట్ వచ్చే కిట్స్ని బట్టి మనం పెద్ద పెద్దవి చూస్ చేసుకోవచ్చు. అండ్ పియర్ స్టోన్ లేస్. సో ఈ లేస్ కానీ ఆల్మోస్ట్ మీకు ఓవరాల్గా 1 మీటర్ వరకు వస్తుంది. ఇవి 10 grams ఇది. సో 10 grams అంటే మీకు ఇంచుమించుగా 1 మీటర్ వరకు వస్తుంది అనమాట ఈ స్టోన్ పియర్ స్టోన్ లేస్. అండ్ స్టోన్ లేస్ ఇదిగానంతే మీకు ఇది బిగ్ స్టోన్ లేస్ అనమాట. సో ఈ స్టోన్ లేస్ కానీ ఏంటంటే మీకు 10 grams అంటే ఆల్మోస్ట్ ఇది 1 మీటర్ వరకు వస్తుంది ఇది కానీ స్టోన్ లేస్. స్టోన్స్ చూద్దాం. సో ఈ స్టోన్ ఏదైతే నేను ఓపెన్ చేస్తున్నానో ఇది వచ్చేసరికి తిలకం, లైక్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నది అనమాట ఈ మోడల్. సో ఈ మోడల్గా నేను ఇంక్లూడ్ చేశాను బికాస్ వైట్ స్టోన్స్లోనే కదా ఇదిగానే ఉండాలి అని చెప్పి నేను ఇంక్లూడ్ చేశాను. సో తిలకం ఇది బిగినర్స్ కిట్లో ఎవ్వరు ఇంక్లూడ్ చేయలేదు, బట్ నేను మాత్రం ఇంక్లూడ్ చేసాను ఎందుకంటే ప్రెసెంట్ చాలా మోడల్స్ వస్తున్నాయి దీంతో. సో ఒకసారి ట్రై చేపిస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అంటే కొత్తగా న్యూగా వచ్చే డిజైన్స్ కానీ చేసుకోవడానికి వాళ్ళకి అవగాహన వస్తుంది. అండ్ ఈ బీడ్స్ సైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి ఇట్లా క్లారిటీ వస్తుంది అనమాట. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా బ్యాంగిల్స్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఈజీగా అవుతుంది. అందుకని నేను ఇది యాడ్ చేశాను కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మూన్ షేప్ సిల్వర్ స్టోన్లో. సో ఇది కానీ మంచి ట్రెండింగ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు దీంతో, కానీ ఈవెన్ ఇయర్ రింగ్స్ కానీ చేసుకోవచ్చు. సో ఇది క్వాంటిటీ ఇంత వస్తుంది దీనికి. సో 10 grams ఇవి కానీ ఐ షేప్. సో ఈ సైజ్ వచ్చేసరికి 5 into 10 mm అనమాట ఈ ఐ షేప్ ఇది. సో దీని సైజ్ వచ్చేసరికి 5 into 10 ఆ సైజ్ని నేను బిగినర్స్ కిట్లో యాడ్ చేశాను. సో ఇది కొంచెం పెద్దది అనమాట కాబట్టి మనకు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ ఇది కానీ 10 grams ఇది క్వాంటిటీ అయితే ఇంత వస్తుంది. వచ్చేసరికి రౌండ్. సో ఇది వచ్చేసరికి 3 mm లాస్ట్ సైజ్ ఉంది కదా, సో ఆ సైజు. ఈ రౌండ్ రిలేటెడ్ మాత్రం నేను 2 sizes యాడ్ చేస్తాను. ఒకటి వచ్చేసి 3 mm అండ్ ఇంకొకటి వచ్చేసరికి 5 mm యాడ్ చేశాను. బికాస్ ఎందుకు అనంటే 3 mm అనేది ఈ రౌండ్ ఓన్లీ ఈ రౌండ్ సైజ్ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అవి 2 sizes అయితే నేను చేశాను.
సో ఇది వచ్చేసరికి 5 mm రౌండ్ అనమాట. సో ఇది ఒక 10 grams అయితే వస్తుంది అండ్ క్వాంటిటీ ఇంత వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఐ షేప్. దీని సైజ్ వచ్చేసరికి 4 into 8 mm సైజ్. ఇది బేసిక్ సైజ్. ఇది 4 into 8 mm సైజు. ఇవి కానీ చాలా యూజ్ అవుతాయి, అందుకని ఇది పెట్టాను నేను. 2 సైజెస్ పెట్టాను అనమాట దీనికి. చూసారు కదా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. సో పెద్దది కాబట్టి ఇందాక చూపించింది వచ్చి సైజు 5 into 10, అది వచ్చి కొంచెం వచ్చాయి. బట్ ఇవి చిన్న సైజ్ కాబట్టి 10 grams క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వస్తాయి అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్. సో ఈ డ్రాప్ సైజ్ వచ్చేసరికి 4 into 6 mm సైజ్. ఈ డ్రాప్ స్టోన్స్. సో దీని క్వాంటిటీ ఇంత వస్తుంది 10 grams. అండ్ ఇదే స్టార్టింగ్ సైజు, చాలా బాగుంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ షేప్. ఇది వచ్చేసి 2.5 into 7 mm సైజ్. ఈ షేప్ ఇంత క్వాంటిటీ అయితే వస్తుంది. ఇవి కానీ మనం బ్యాంగిల్స్కి యూజ్ చేసుకుంటాం. ఈ షేప్ వచ్చేసరికి ట్రయాంగిల్ అండ్ సైజ్ వచ్చేసరికి ఇది 6 into 6 mm సైజ్. సో క్వాంటిటీ ఎంత వస్తుంది? 6 into 6 mm సైజ్ ట్రయాంగిల్ షేప్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ షేప్ నేమ్ వచ్చి స్టిక్. సో ఇవి కానీ అంతే 10 grams అయితే యాడ్ చేశాను. అండ్ మీకు క్వాంటిటీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి ఎక్కువ వస్తాయి బికాస్ చిన్న సైజ్ కదా కాబట్టి కొంచెం ఎక్కువ వస్తాయి. అండ్ సైజ్ వచ్చేసరికి 2.5 into 5 mm సైజ్. ఇవి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే వస్తాయి, కొంచెం చిన్న సైజ్ కాబట్టి క్వాంటిటీ కొంచెం బాగానే వస్తాయి. షేప్ నేమ్ వచ్చి స్టిక్ అనమాట. ఇది షేప్ నేమ్ డైమండ్. సో దీని సైజ్ వచ్చేసరికి 4 into 8 mm సైజ్ ఇది. అండ్ ఇది కానీ స్టార్టింగ్ సైజ్ కాబట్టి దీనికి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుంది, అంటే చిన్నది కాబట్టి. సో ఇది డైమండ్. ఈ షేప్ వచ్చి స్క్వేర్ షేప్. సో ఇది వచ్చేసరికి 4 into 4 mm సైజ్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా 4 into 4 mm సైజ్. ఇందులో 3 mm, 2 mm, 6 mm, ఈవెన్ 10 mm గా ఉంటాయి. బట్ నేనైతే 4 into 4 ఇది బేసిక్ సైజ్ కాబట్టి దీన్ని యాడ్ చేశాను. సో ఇదండి అబౌట్ బిగినర్స్ కిట్, థ్రెడ్ బ్యాంగిల్స్ బిగినర్స్ కిట్. సో మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ కిట్ ప్రైస్ మాత్రం అది షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిఫరెంట్ టౌన్కి సిటీస్కి డిఫరెంట్గా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఏపీకి 100 రూపీస్ లోపలే ఉంటాయి. అండ్ అదర్ స్టేట్స్కి ఇంకా ప్రైజెస్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్ అయితే వస్తాయి. సో వన్స్ మీరు కిట్ బై చేసేటప్పుడు మీరు మీ ప్లేస్ని బట్టి నేను షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పడతాయి ఏంటి అనేది అయితే చెప్తాను. సో అది అబౌట్ కిట్. అండ్ ఆల్సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా మాకు ఇది కాకుండా ఇంకా వేరే మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేశారంటే మన దగ్గర ఏదైతే మెటీరియల్ అవైలబుల్ ఉందో అవన్నీ విత్ ప్రైజెస్ నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు తీసుకోవచ్చు. చాలా మంది నన్ను మెటీరియల్ గురించి అడుగుతున్నారు. సో మెటీరియల్ అవైలబిలిటీ అనేది నా దగ్గరే ఉంది. సో ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన, ఇన్స్టాలో మెసేజ్ చేసిన నేను ఫొటోస్ విత్ ప్రైజెస్ షేర్ చేస్తాను. లేదా మీరు ఏదైనా ఫొటోస్ ఉంటే వేరే పేజెస్లో పెట్టి నాకు ఈ స్టోన్స్ ఈ సైజెస్లో కావాలి, ఇన్ని గ్రామ్స్ కావాలి, ఎంత ఏంటి అని అడిగినా సరే వాటి ప్రైస్ లిస్ట్ కానీ నేను మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీరు కానీ ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్లో ఫ్రీ క్లాసెస్ అని కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ 20 మెంబర్స్కి మాత్రమే ఫ్రీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మిగిలినవి ఆటోమేటిక్గా క్లాసెస్కి పేమెంట్స్ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ 20 కామెంట్స్ ఎవరైతే పెట్టి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో కిట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ కిట్ అనేది ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి ఈ కిట్ తీసుకొని మీరు క్లాసెస్కి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్స్ 20 మెంబర్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత నుంచి క్లాసెస్కి కానీ పేమెంట్ అయితే ఉంటుంది. సో వన్స్ అన్ని
ఆలోచించుకొని మీరు అండ్ ఈ క్లాసెస్లో ప్రతి డౌట్ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ప్రతి డౌట్ వన్స్ క్లాస్లో ఉన్నప్పుడు అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మీ డౌట్స్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాస్లో డీటెయిల్గా ర్యాపింగ్ దగ్గర నుంచి స్టోన్ స్టిక్కింగ్ కానీ ఇప్పుడు వస్తున్న మోడల్స్ కానీ సో వాటన్నిటి గురించి మెటీరియల్ గురించి అండ్ ప్రతిదీ నేను మీకు షేర్ చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో మీకు కిట్ కావాలన్నా లేకపోయినా ఏదైనా సరే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కిట్ ఎంబ్రాయిడరీ ఉంది కదా సో ఎంబ్రాయిడరీ కిట్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఆ కిట్స్లో ఏమొస్తాయి, ఎంత ప్రైస్ పడుతుంది, ఏం డీటెయిల్స్ అనేది కానీ చెప్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.